అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే యెహోవా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎముకలకు సత్తువనిస్తూ ఉంటాడంటండి, రెక్కలకు ఆరోగ్యం తెచ్చేస్తుంటని చెప్పేసి దేవుడు తన పరిస్థితులు లేకుండా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ కూడా నూతన బలాన్ని ఇస్తాడంట. పక్షిరాజు ఎగిరినట్లు ఎగురుతారంట, అలీక పరిగెడతారంట, సమస్యలక నడిచిపోతారని చెప్పేసి దేవుడు తన పరిస్థితులు లేకుండా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే ఎవరైతే దేవుని యందు భయభక్తులు జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా మంచి తెలివినిస్తూ ఉంటాడండి, మంచి బుద్ధిని ఇస్తూ ఉంటాడండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాడని చెప్పేసి దేవుడు తన పరిస్థితులు లేకుండా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే కనుక దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కనుక మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి చక్కగా మంచి బుద్ధిని మంచి తెలివిని సంపాదించుకుని మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుని చక్కగా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. దేవుడిచ్చిన మహాఉచ్చిని బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు, కానీ దేవుడు మాట ఇస్తే మన దాన్ని వెనక్కి తీసుకునే దేవుడు కాదనమాట అండి. కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని భయభక్తి కలిగి జీవిస్తే కనుక దేవుడు మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయము చేయాలి దేవుడు ఆకాశం నుండి కనులారా చూసి మనకు కావలసిన సమయంలో మనకు తగిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉచ్చిని బట్టి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని భయభక్తులకు జీవించి మంచి ఉన్నత మనసులో ఉన్నవారు ఉన్నారండి. దేవుడు ఇచ్చిన మహాఉచ్చిని బట్టి మనం కూడా ఒక ఉన్నత మనస్థితిలో ఉండాలి అంటే దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని చక్కగా మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను మనము సంపాదించుకోవాలన్నమాట అండి. యవనస్తులు ఏమంటారండి? దేవుని భయభక్తి కలిగి జీవించి చక్కగా ఈ కావాల్సిన సహాయాన్ని పొందుకునే యోగ్యత కలిగి ఉంటారా? వృద్ధులు, పిల్లలు, పెద్దలు మీరు కూడా దేవుని భయభక్తి కలిగి జీవించి మీకు కావాల్సిన సహాయాన్ని పొందుకునే యోగ్యతను కలిగి జీవించాలని చెప్పి చాలా ఆలోచన కలిగి ఉన్నారా? చదువుకునే పిల్లలు మీకు చక్కగా చదువుకోవాలన్నా, మంచి తెలివిని సంపాదించుకోవాలన్నా దేవుని భయభక్తి కలిగి జీవిస్తే దేవుడు మీరు చక్కగా చదువుకోవడానికి మంచి తెలివిని ఇస్తూ ఉంటాడు, మంచి బుద్ధిని ఇస్తూ ఉంటాడు, మంచి ఆరోగ్యాన్ని తెచ్చేస్తూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు మీకు మంచి రాకపోకల ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి చక్కగా హ్యాపీగా తీసుకెళ్ళి మరలా మీ గృహాలకు హ్యాపీగా చేరుస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? నేను 100% దేవుడి మాట వింటానండి. దేవుని భయభక్తులు కలిగి జీవించి చక్కగా ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని అలాగే మంచి ఆరోగ్యం సంపాదించుకుని భూమి మీద హాయిగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నానండి. అలాగే అందరి కోసం ప్రార్థన చేస్తానండి. మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగోవాలి, అందులో నేను మీరు మనందరము ఉండాలని చెప్పేసి నేను అందరి కోసం ప్రార్థన చేస్తానండి. అందరూ బాగోవాలండి, అందరూ దీవించబడాలని చెప్పేసి ఎవరైతే ఇతరుల యొక్క ఆశీర్వాదం కోసం ఎవరైతే కోరుకుంటారో, ఇతరుల యొక్క మంచి ఆరోగ్యం కోసం ఎవరైతే కోరుకుంటారో, ఇతరులు బాగోగులు ఎవరైతే కోరుకుంటూ ఉంటారో, ఇతరులు బాగుపడాలని ఆలోచన కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో, అందరి కోసం ప్రార్థన చేయాలని చెప్పేసి ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో, దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి ఎంతమంది అయితే ఆలోచన కలిగి ఉంటారో వారందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలేని స్తుతిస్తోంది ప్రభా. నీ యందు భయభక్తి కలిగి జీవిస్తే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు, ఎన్నో దీవులు ఉన్నాయి ప్రభా. నీకు వందనాలు. చాలా దండిస్తున్నావు. కొన్ని సందర్భాలు తండ్రి ఈ యొక్క ట్రాఫిక్ దండిస్తున్న చెప్పడం జరిగింది, నీకు వందనాలు. మరొకసారి తండ్రి ప్రభావ బిడ్డలకు అందిస్తూ ఉండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. సర్వశక్తి గల దేవా, నీ యందు భయభక్తులు మేము జీవిస్తే తండ్రి ప్రభావ మాకు ఎంతైతే ఆస్తి కావాలో తండ్రి, ఆస్తిని సంపాదించుకునే సామర్థ్యాన్ని కూడా ప్రభావ మీరే దయచేస్తారని చదివించారు ప్రభావ. నీకు వందనాలు తండ్రి. బిడ్డలందరూ ప్రభావ నీ యందు భయభక్తులు కలిగి జీవించి, నీ యందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుని, నీ యందు నమ్మకం కలిగి జీవించండి ప్రభావ. ఓర్పు కలిగి పడతలు ప్రార్థన చేసుకుని దండిస్తాను ప్రభావ. చక్కగా మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందండి. ఈ రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం.
చిన్నలను పెద్దలను యవనస్తులను తండ్రి, చదువుకునే పిల్లలను తండ్రి స్తోత్రం, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, గర్భిణీ స్త్రీలను, బాలింతలను తండ్రి, సంతానం లేని వారిని తండ్రి స్తోత్రం ప్రభా, చేతులు చేసుకుంటున్న వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, సమస్యలో ఉన్న వారిని తండ్రి, ప్రతి ఒక్క ప్రభా, ప్రతి వాహనాలు నడుపుతున్న వారిని, ప్రతి ఒక్కరిని ప్రభా పేరును దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహా వరకు దయచేయమని, సర్వ సృష్టిలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎవరికి కావాల్సిన సహా వరకు దయచేసి ప్రతి ఒక్కరి విశ్వాసంతో ప్రార్థన చేసి భయభక్తులు కలిగి జీవించి మంచి ఆరోగ్యం సంపాదించుకుని భూమి మీద హాయిగా ఉండి స్థితి దయచేయమని మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు త్వరగానే యేసుక్రీస్తు ప్రయాసమైన నమ్మలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. యవనస్తులు, చిన్నలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా దేవుని మాట వినండి. ఆయన ఏంది భయభక్తులు జీవించండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను సంపాదించుకోండి. మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉండండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. దేవుడు సర్వశక్తి గల దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. దేవుడికి సమస్తమును సాధ్యమే. మరి కొన్ని సందర్భాల్లో ఏమున్నా ఏమి లేకపోయినా సర్వశక్తి గల దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఎందుకు భయభక్తులు జీవిస్తే కనుక దేవుడు మనందరూ కూడా ఒక ఉన్నత మనస్థితిలో ఉంచుతాడండి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మన పరిస్థితిని మార్చి మన పరిస్థితిని చక్కబెట్టి మనకు తగిన ఏ సందర్భాలు అయితే మనకు సహాయం చేయాలో ఆయా సందర్భాల దేవుడు మనకి సహాయం చేసే సహజ లక్షణాన్ని కలిగి ఉంటాడనమాట అండి. మనందరం కూడా ఏం చేయాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవిద్దామండి. ఏమంటారు?